హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము లేటెస్ట్ అప్డేట్స్ నీట్కి సంబంధించిన నీట్ కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. అండ్ ప్రతి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక లైక్తో స్టార్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ప్రతి వీడియోని ఫార్వర్డ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో ప్రతి అప్డేట్ పొందండి. అండ్ మీకు కౌన్సిలింగ్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మా కామెంట్ సెక్షన్లో రాస్తే నేను దానికి రిప్లై ఇస్తూ ఉంటాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి లైక్ చేయడము, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడము, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం అనేది ఖచ్చితంగా చేయండి. సో కమింగ్ టు ద టాపిక్, ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ కౌన్సిలింగ్లో లోకల్ గురించి. సో లోకల్ అనేది ఇంతవరకు 6th to 12th 4 years చదివినా ఇక్కడ లోకల్గా పరిగణించేది. ఇప్పుడు మాత్రం 9th to 12th క్లాస్, 9th to 10th ఇంటర్మీడియట్ 4 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇక్కడే జరగాలి. ఇక్కడ చదివిన వాళ్ళకి మాత్రమే లోకల్ స్టేటస్ అయితే ఇవ్వబడుతుంది. సో దీని ప్రకారంగా పిటిషనర్లు ఒక వాదన, తర్వాత గవర్నమెంట్ తరఫున లాయర్ ఇంకొక వాదన అయితే చెప్పడం జరిగింది. ఫ్రైడే దీనిపైన కోర్టు నిర్ణయం తీసుకోవాలని ఇద్దరు వాళ్ళ వాదనలు వినిపించారు. సో పిటిషనర్ తరఫున ఏమంటే, చాలామంది మేము ప్రైవేట్ జాబ్లో ఉన్నాము, సో 9th వరకు ఇక్కడ చదివించి మాతో పిల్లలు తీసుకెళ్ళడము, లేకపోతే క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం తెలంగాణ నుంచి బయటికి వెళ్ళి ఇంటర్మీడియట్ చదవడం జరిగింది. కాబట్టి మాకు లాస్ అవుతుంది, దీనివల్ల స్థానికులకే లాస్ అవుతుంది అని పిటిషనర్ అయితే చెప్పాడు. సో ఈ రూల్ అనేది తెలంగాణ వాళ్ళకి మేలు జరిగేలా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఆ అధికారం గవర్నమెంట్కి ఉంటుంది అని దీనిపైన తరఫున లాయర్ అయితే చెప్పడం జరిగింది. ఫైనల్గా ఇద్దరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఫైనల్గా నెక్స్ట్ వీక్ దీని తీర్పు వెలువరిస్తాము. అండ్ దీని గురించి అందరి అప్లికేషన్ తీసుకోండి, తర్వాత కోర్టు డెసిషన్ తర్వాతే మీరు ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయండి అని అయితే కోర్టు గవర్నమెంట్కి అయితే తెలియజేసింది. సో నెక్స్ట్ ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్లో ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.